పొటాటో స్మాష్ చేసి క్యారెట్ ప్యూరీ మా అబ్బాయి నన్ను ఎలా తినిపిస్తాడో అల్లాడిస్తాడు అనమాట. స్వీట్ పొటాటోదా చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ అసలు చేయట్లేదు, బాగుందా బాగాలేదా మా బాబు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను సింపుల్ ఈవినింగ్ నైట్ వ్లాగ్, అసలు మేము ఏం చేస్తాము మా బాబుకి, అసలు ఏం పెడతాను, అసలు ఇప్పుడు నుంచి నేను ఏం చేస్తాను, మా అబ్బాయి నాతో ఎలా ఆడుకుంటాడు అదంతా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే వీడియో అయితే స్టార్ట్ చేశాను. వ్లాగ్స్ కూడా పెడతాను అన్నాను కదా, ఇప్పటివరకు ఏ వ్లాగ్స్ పెట్టలేదు కదా, సో అందుకని వ్లాగ్స్ పెడదామని ఇప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేశాను. హాయ్ చెప్పినానా, హాయ్. సో ఇప్పుడైతే బాబుకి ఫీడింగ్ టైం అన్నమాట, అందుకని భోజనం పెడదామని ఇప్పుడైతే చైర్లో కూర్చోబెడుతున్నాను. మధ్యాహ్నం అయితే పెరుగన్నం పెట్టాను. ఇప్పుడైతే సెర్లాక్ పెడుతున్నాను, ఎందుకంటే ఎగ్ కర్రీ ఉంది. ఎగ్ కర్రీ డాక్టర్ పెట్టద్దు అన్నారు, సో అందుకని ఎగ్ కర్రీ మొన్న ఫీవర్ వచ్చింది, బాగాలేదు, అందుకని డాక్టర్ కొన్ని రోజులు ఎగ్ కర్రీ ఆపేసేయమన్నారు. సో అందుకని నేనైతే ఇదిగోండి సెర్లాక్ పెడుతున్నాను. సెర్లాకే కాదు, నేను పొటాటో స్మాష్ చేసి క్యారెట్ ప్యూరీ, పోమోగ్రానైట్ జ్యూసు, ఇడ్లీ అన్నీ ఇస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి సెర్లాక్ ఇస్తున్నాను, ఎందుకంటే చెప్పాను కదా ఎగ్ కర్రీ తినద్దన్నారు, ఇంకా నాకు ఓపిక లేదు, ఇంకా చాలా పని ఉంది. సో అందుకని వాళ్ళకి సెర్లాక్ పెడుతున్నా. నేను సెర్లాక్ పద్దాక పెట్టను, మళ్ళీ నాకు కామెంట్ చేయొద్దు సెర్లాక్ మంచిది కాదని, ఎందుకంటే మా డాక్టర్ కూడా చెప్పారు సెర్లాక్ పెట్టచ్చు ఏం కాదని, వాళ్ళే రాశారనమాట. లేకపోతే అసలు అప్పుడు మా బాబుకి 7th మంత్ వచ్చే వరకు సెర్లాక్ అంటే ఏంటో కూడా తెలీదు. 6th మంత్ నుంచి ఫుడ్ పెట్టినాక డాక్టర్ సజెస్ట్ చేసినాకే మేము సెర్లాక్ అయితే పెట్టాము. సో అందుకనేసి సరే వీడియో లాగైపోద్ది, నేను ఇది అన్న తినేసినాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే బాయ్ బాయ్ చెప్పినానా. జానీ జానీ ఎస్ పాపా. ఇప్పుడే బాబుకి అయితే అన్నం పెట్టేశాను, సెర్లాక్ పెట్టేశాను. సో ఇంక బాబు అయితే ఆడుతున్నాడు, ఇంకా నేను తిందామని స్టార్ట్ చేశాను. నన్ను అసలు తినేవాడు అన్నం బేసిక్గా. ఇదిగోండి నేనైతే వేడి వేడి అన్నం, పొగలు కక్కి అన్నం కనపడుతుందా, అన్నము, నెయ్యి, మామిడికాయ పచ్చడి, కొంచెం ఎగ్ కర్రీ వేసుకున్నాను. వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది కదా, మా అత్తయ్య చేసి పంపించారు మామిడికాయ పచ్చడి, అదనమాట. ఇప్పుడు చూడండి మా అబ్బాయి నన్ను ఎలా తినిపిస్తాడో, అల్లాడిస్తాడు అనమాట అమ్మని, తిన్నేవాడు. వెనక్కి జరిగి కూర్చున్నాను. చూడండి తొక్కడం స్టార్ట్ చేస్తాడు, చూసారా, ఇంక ఇలాగే ఉంటుంది, తొక్కడమే పడిపోతాం తల్లి పడిపోతాం. రోజు నైట్ రొటీన్ మాది ఇలాగే ఉంటుంది. ఫస్ట్ బాబు పెట్టేస్తాను 7 కల్లా, అంటే మళ్ళీ లేట్గా పెడితే పిల్లలకి అరగదు కదా, సో అందుకని నేను 7 o'clock కల్లా బాబు పెట్టేసి నేను తినేస్తాను. నేను కూడా ఫాస్ట్గా తింటాను. ఆల్రెడీ చెప్పాను కదా, ఎప్పుడైనా సరే మనము వెయిట్ లాస్ అవ్వాలంటే, వెయిట్ లాస్ కాకపోయినా అట్లీస్ట్ ఉన్న వెయిట్ అలా మెయింటైన్ చేసి ఒళ్ళు రాకుండా ఉండాలంటే ఇది ఒక బెస్ట్ టిప్ అనమాట. మనము 7-7:30 కల్లా డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసి ఇంకేం తినకూడదు. ఫస్ట్లో ఆకలేస్తుంది, కానీ తర్వాత అదే అలవాటు అయిపోద్ది. ఫస్ట్లో మేము పెళ్ళైన కొత్తలో, పెళ్లి కాకముందు అట్లా 9కి 9:30 10 కల్లా తినేవాళ్ళము. తర్వాత ఇంకా నేనే ఇంకా ఇదంతా చూసి పీసీఓడి ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవడం కోసం ఉండదు. ఎప్పుడైనా సరే ఇది ఫర్ ఎవర్ ఫేవరెట్ అందరికీ కదా. నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్నది ఏంటంటే, మనము ఎప్పుడైనా సరే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అనుష్క ఉంటుంది కదా, హీరోయిన్ అనుష్క, నాకు చెప్పింది డిన్నర్ అనేది నేను 8 కల్లా కంప్లీట్ చేసేస్తాను, దాని తర్వాత ఇంకా నేను ఏం తినను అని. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత నేను రీసెర్చ్ చేసి నాకు అర్థమైనాక నాకు అర్థమైంది ఏంటంటే మ్యాక్స్ 7-7:30, లేదు మీకు ఇంకా కుదరట్లేదంటే 8 o'clock, దాని తర్వాత ఇంకేం తినొద్దు. అప్పుడు ఏమైందంటే మనం పడుకోవడానికి చాలా టైం ఉంటుంది కాబట్టి మనం తిన్నదంతా అరిగిపోయింది. మనం 9-10 తినేసి వెంటనే పడుకున్నామంటే అది అరగకుండా
అరగకుండా ఒంటికి పట్టేసింది. తినేరా ఒంటికి పట్టేసింది అనమాట. అప్పుడు మనకు ఒళ్ళు తగ్గడం పక్కన పెడితే ఒళ్ళు వచ్చేస్తుంది. అందుకని మీరు కూడా 7-7:30 కల్లా తినేసేయండి. ఉండు తల్లి, నేను రోజు బాబుకి అన్నం పెట్టేసి నేను తినేసి బాబుకు రోజు కొన్ని రైమ్స్ బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తాను. కార్డ్స్ కూడా చూపిస్తాను. ఫ్లాష్ కార్డ్స్ చిన్నగా ఉన్నప్పుడు అయితే మార్నింగ్ లేవగానే చూపించేదని చూసేవాడు. ఇప్పుడు ఆటలు ఎక్కువైపోయినాయి కదా చూడదు. అందుకని ఇప్పుడు చూపిస్తాను. డ్రాప్స్ అన్నీ ఏమో మార్నింగ్ చేసేస్తాను. ఎక్కడికి 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 పడిపోతాం నానా. అదో ఇది పరిస్థితి, రోజు ఇంతే. నేను తిరగడప్పుడు ఇలాగే వస్తాడు నా మీద. నన్ను తినకుండా నా ప్లేట్ అంతా లాగేస్తాడు అనమాట. చెప్పద్దా చెప్పద్దా? అందరు తెలుసుకుంటారా? ఇంకా చెప్పేసి బుక్స్ అవి చెప్పేసి దాని తర్వాత స్నానం చేపించేసి కొంతసేపు ఆడుకుంటాడు. ఆడుకున్న తర్వాత పడుకుని పోతాడు. మ్యాథ్స్ అదివరకు అయితేనేమో 11, 12, 1 అయిపోయేది. ఇప్పుడు కొంచెం పర్లేదు, 11 వస్తుంది. 11, 10:30 అట్లా. మీ పిల్లలు ఎలా చేస్తారు? మీ పిల్లలు ఎలా అలా చేస్తారు? ఇలాగేనా? అన్నం తింటుంటే తినేకుండా మీదకి ఎక్కేసి వాకర్లు వేయొచ్చు, కానీ తినేటప్పుడు మధ్యలో ఏడిస్తే పాపం తీసుకోలేను కదా, నా చెయ్యి ఒకటే ఉంటుంది. అందుకని చెప్పి నేను కిందే ఉంచుతాను. ఇంకా నా మీద ఆడుకుంటా ఉంటాడు కాసేపు. ఇంకా అలవాటు అయిపోయింది తినడం ఇలాగా చెప్పాలంటే. సరే, తినేనాక మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఎక్కువసేపు అంటే మీరు చూడలేరు కదా. నేను తర్వాత ఇప్పుడు తినగానే ఏనానా చూడు దెబ్బ తగిలిద్ది నానా. నేనైతే తినగానే బుక్స్ అయి చెప్తాను కదా, సో అప్పుడు చూద్దరు నేను ఎలా చెప్తాను, స్టోరీస్ ఎలా చెప్తాను, రైమ్స్ ఎలా చెప్తాను, కార్డ్స్ ఎలా చూపిస్తాను. మా అబ్బాయి ఎంత బాగా వింటాడో అంత చూద్దరు. అయితే వదులు తల్లి. చున్నీ తింటున్నాడు. సో ఇప్పుడే నేనైతే అన్నం తినేసాను. సో ఇప్పుడు బాబుకి నేను బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తాను. మీరు కూడా వినండి మా బాబు బెడ్ టైమ్ స్టోరీస్. సో నేను వచ్చేసి ఇక్కడ తిరుపతిలో బుక్ ఫెస్టివల్ జరిగింది, అక్కడ నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 151 ఇన్స్పిరేషన్ టేల్స్ అని ఇది ఒక బుక్. బాగున్నాయి స్టోరీస్ అయితే. 100 స్టోరీస్ అయిపోయినాయి. మా బాబు 4th మంత్ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇది వచ్చేసి టచ్ అండ్ ఫీల్ ప్లే బుక్ అని అమెజాన్లో తీసుకున్నాను. మీకు ఒకవేళ కావాలి అంటే కనుక నేను లింక్ అయితే షేర్ చేస్తాను. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి నర్సరీ రైమ్స్ అని ఇది కూడా నేను బుక్ ఫెస్టివల్లోనే తీసుకున్నాను తిరుపతిలో. ఈ బుక్స్ అంటే మా అబ్బాయికి బాగా ఇష్టం అనమాట. అది ఇవి వచ్చేసేమో ఫ్లాష్ కార్డ్స్ స్పార్టన్ కిడ్స్ అని 20 సెట్ వచ్చాయి అవన్నమాట. సో ఇప్పుడు నేనైతే చెప్తాను, చూద్దాం ఎలా పెట్టాడో చూడండి. పడుకోబెట్టి చెప్తాను, ఒళ్ళో కాదు. సో పడుకొని ఎంజాయ్ చేస్తాడు, చూస్తా. అమ్మ బొజ్జు నాన్న, బొజ్జు 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 బొజ్జు. చూడు రైమ్స్ చూడు. ఏగో ఏగో. Are you sleeping? Are you sleeping, brother John? Brother John. చూసారా తాను. మార్నింగ్ బెల్స్ ఆర్ రింగింగ్, మార్నింగ్ బెల్స్ ఆర్ రింగింగ్, డింగ్ డాంగ్ బెల్, డింగ్ డాంగ్ బెల్. మా అబ్బాయి కనిపించట్లేదు, సో అందుకే నేను పొజిషన్ మార్చుకుంటున్నా. మా బాబు ఆనందాన్ని చూడండి బుక్కులు చెప్పేటప్పుడు. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamonds in the sky.
తల్లి నీకు ఇష్టమైన రేణి చెప్పనా? ఇగో చూడు, ఇది చూడు, అవి చూడు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. Hey, open your mouth. చెప్పు, open your mouth. అది open your mouth. చెప్పు, ఆహాహా చెప్పు, అలాగా ఆహాహా. Always keep smiling చెప్పు. సో ఇంకొక స్టోరీ, ఇంకొక రైమ్ ఏంటంటే, రోజెస్ ఆర్ రెడ్, వైలెట్స్ ఆర్ బ్లూ, sugar is sweet and so are you. తల్లి ఇదిగో నీకు టచ్ అండ్ ఫీల్ ప్లే బుక్ చూడు. ఇదిగో యాపిల్. ఏంటిది ఇది? యాపిల్. ఇక్కడ మనము ఫీల్ కావచ్చు యాపిల్ అనేసి. సో అది షీప్. షీప్ ఏమంటుందమ్మా? బా బా. డాగ్ ఏమంటుంది? ఊ ఊ ఊ అంటుంది. హెన్ చిప్ 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 చిప్. మౌస్ స్పీక్ 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 స్పీక్. నానా క్యాట్ ఏమంటుందమ్మా? మియా మియా. లయన్ రార్స్. ఇక్కడ మనకి ఫెదర్ ఇచ్చారు, దీన్ని మనం ఫీల్ కావచ్చు. ఇది కానీ ఇదిగో ఈ షీప్కి ఊల్ కానీ ఇదంతా మనం ఫీల్ కావచ్చు. బాబుకి బాగుంటుంది. బాయ్, గర్ల్, కార్, యాపిల్, సన్, ఫ్లవర్స్, హౌస్. One boy, 2 fish, 3 ladybirds, 4 birds, 5 bees. Shape చూద్దామా? Square, circle, star, triangle. ఇగో కలర్స్. ఆరెంజ్ ఫిష్, yellow duck, green frog, green frog, red ladybird, blue plum, brown cocoon, big fat caterpillar. చూసావా? ఓ ఇగో butterfly, many colors. సో ఇది అయిపోయింది. సో నేను ఇంకా ఒక్కటే ఉంది. ఇంకా ఇప్పుడు ఓన్లీ నేను స్టోరీ వరకు చెప్తాను, కార్డ్స్ చూపిస్తాను. స్టోరీ మాది 100 స్టోరీ నిన్నే అయిపోయింది, వాళ్ళు 101 స్టోరీ. స్టోరీ వచ్చేసి ద పార్క్ క్లీనర్. మీరు కూడా వినండి మా బాబుతో పాటు. నాన్న విన్నాను స్టోరీ. ఓ పీటర్ అండ్ హిస్ ఫ్రెండ్స్ వేర్ విజిటింగ్ ఏ పార్క్. One morning, a park cleaner was singing and dancing as he swept the park grounds. The boys found it amusing to see how the cleaner worked so joyfully, and they started throwing litter on the ground. When more people started arriving, some other children thought it was అవి ఉన్నానా చదవనివ్వు. It was one of the fun activities of the park and they joined in. Soon the park was filled with rubbish. Surprisingly, the cleaner did not mind and just kept sweeping the area clean. Encouraged by the park cleaner, the adults joined him. They swept the grounds, singing and dancing all the while. Seeing them, Peter and the other children were ashamed of their behavior. Well, don't just stand there. Come join us, said the cleaner, and the children immediately joined them. It became so much fun that from that day onwards, the park authorities created a new activity where all visitors would spend a little time cleaning, laughing and dancing. So, ఈ స్టోరీ ఏంటి అంటే పార్క్ క్లీనర్ గురించి. ఇంక ఇప్పుడు మనము స్టోరీ చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఉంది కదా, అది ఇంగ్లీష్లోనే చెప్పాలి. సో బాబుకి లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనకు తెలుగు అలా అర్థమవుతుంది అలా అనమాట. మళ్ళీ దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి అట్లా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో అందుకనేసి నేను ఇంగ్లీష్లోనే చెప్తాను.
మిగిలినంతా మనం ఎలాగో తెలుగులోనే మాట్లాడతాం కదా. ఇప్పుడు ఈ బుక్ కావాలంట చెప్పడానికి, నేను అది ఇవ్వట్లేదు. సో అందుకని గందరగోళం చేస్తున్నాను. నన్ను వద్దమ్మా, వద్దు. కార్డ్స్ చూస్తావా? కార్డ్స్ చూస్తావా? ఫ్లాష్ కార్డ్స్ చూస్తావా? చూసావా? బొజ్జు బొజ్జుని చూడాలి. కూర్చుంటే నాకు కనపడదు కదా అమ్మా. బొజ్జు ఇగో, ఇగో బొజ్జు మంచిగా వెనక పడకు. ఇగో ఇచ్చుడు ఇచ్చుడు. అవి తల్లి ఉండమ్మా, బంగారం కదా, బంగారం ఇది. ఇగో ఇగో పడిపోతావు, దెబ్బ తగిలిద్ది. పిల్లలు కాదండి, పిల్లలు కాదు, పిడుగులు. పిల్లలు కాదు, పిడుగులు. తిను కాదు, చూడు. ఇగో radish, pumpkin, broccoli, lettuce, spinach, garlic, beetroot, bottle gourd, cucumber, brinjal, bitter gourd, cluster beans, cabbage, lemon, onion, tomato, chilli, capsicum, potatoes, carrot, corn, peas, cauliflower, sweet potato, fenugreek, okra, radish, pumpkin, broccoli, lettuce, spinach, garlic, beetroot, bottle gourd, cucumber, brinjal, bitter gourd, cluster beans, cabbage, lemon, onion, tomato, chilli, capsicum, potatoes, carrot, corn, peas, cauliflower, ginger. పడిపోతావు. సో రోజు నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. నేనేం వీడియో కోసం అయితే అసలు రికార్డ్ చేయట్లేదు, ఎందుకంటే నా రొటీన్ ఇంతే ఉంటుంది. రోజు ఈవినింగ్ బాబుకి నాన్న నిద్ర వస్తుందా, డిన్నర్ చేసేసినాక బాబుకి కార్డ్స్ బుక్స్ అన్ని చూపించేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా బాబుని నిద్రపుచ్చడానికి ట్రై చేస్తాను. ఇంకా నా కిచెన్లో ఇంకా క్లీన్ చేసుకోవాల్సిన పని అంతే ఉంది. మా హస్బెండ్ కూడా వస్తారు, సో అతనికి భోజనం పెట్టాలి. భోజనం పెట్టి మేము పడుకుంటే చాలా లేట్ అయింది. వద్దా, నువ్వు ఆయన చేసిందే చేయనివ్వాలి మనం, ఇంకా అటు ఇటు కూడా కలపకూడదు. ఇప్పుడు కిందకు పడుతున్నాడు, గుండు పగిలిద్ది కదా గుండు పాస్కి. సరే ఇప్పుడు నేను ఎంత కష్టపడి చెప్పాను కదా, అడుగుదాం ఏమాత్రం చెప్తాడు. మా అబ్బాయి వినింది చూడండి. ఇగో అందరు చూస్తున్నారు, చెప్పు. ఇందులో స్వీట్ పొటాటో ఏనానా? స్వీట్ పొటాటోదా? దెబ్బలు పడతాయి. చూసారా ఎంత బాగా చెప్పాడు. స్వీట్ పొటాటో ఇది. ఇదిగో చూడు, స్వీట్ పొటాటో, ఫెనుగ్రీక్, స్వీట్ పొటాటో, ఫెనుగ్రీక్, స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో ఏది? అదా? అరే అదా? దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతాయి. తప్పు తప్పుగా చెప్తావు అన్ని, తప్పు తప్పు చెప్తావా? అది బాయ్ చెప్పు. మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వస్తాం. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వస్తాము చెప్పు. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వస్తాము, ఉషులు పోసుకొని వచ్చేస్తాము. అప్పుడు అమ్మని ఏడిపిస్తాము. చెప్పు బాయ్ చెప్పు. అది చెప్పు. నిద్ర వస్తుందా నీకు? నిద్ర. బాయ్. ఇంకొకటి ఏంటి అంటే, నేను అసలు మా బాబుకి డైపర్స్ యూజ్ చేయను. సో ఇన్నర్ డ్రాయర్సే, కట్ డ్రాయర్సే యూజ్ చేస్తాను. డ్రెస్సులు సెట్లు కానీ లేదంటే విడిగా తీసుకొని డ్రాయర్లే వాడతాము. డైపర్స్ అసలు నేను యూజ్ చేయను. ఓన్లీ బయటకు వెళ్ళాలి ఎప్పుడైనా, ఇంకా అవసరము హాస్పిటల్కి కానీ బయటకు కానీ ఏదైనా ఊర్లు కానీ వెళ్ళాలన్నప్పుడు మాత్రమే నేను డైపర్ అనేది యూజ్ చేస్తాను. లేదంటే డైపర్స్ అసలు నేను యూజ్ చేయను. నేను రోజు క్లాత్స్ అనేవి వాష్ చేసుకుంటాను. బాబుయి పాటీ చేసినవి, యూరిన్ వెళ్ళి అన్నీ మళ్ళీ నేను రిపీట్ కూడా చేయను. వేసి ఆరబెట్టి అలాగా. సో అందుకని ఇప్పుడు అయితే వాష్ చేసేసి బాబుకి స్నానం చేపించేసి బాబుని ఫ్రెష్గా రెడీ చేసేసి బాబు పని చూడాలన్నమాట. చూడండి ఎలా పాటు చేస్తున్నాడు. ఇవన్నీ ఎత్తుకొని ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. సో మళ్ళీ నేను బాబుని ఫ్రెష్ చేసినాక మళ్ళీ వస్తాను. ఇంకంతే, ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది. కాకపోతే మెమరీగా ఉంటుంది, మీరు కూడా చూస్తారు, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏమో బ్లాగ్స్ అసలు షేర్ చేయట్లేదు కదా, నేనైతే షేర్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ అసలు చేయట్లేదు, బాగుందా బాగాలేదా, మా బాబు గురించి కానీ నా గురించి కానీ లేకపోతే వీడియో గురించి కానీ లేకపోతే క్లారిటీ గురించి కానీ మాటల గురించి కానీ ఏదైనా సరే మీరు ఒకటి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా బాబు కోసం ఒక లైక్. మా బాబు చూడండి అన్ని పీక్ పాకాన పెడుతున్నాడు చూడండి. బట్టలు అయితే వాష్ చేసేసాను, ఇంకా బాబుకి స్నానం చేయించాలి. బాబుకి అయితే స్నానం చేయించేసాను. సో బాబు అయితే ఇప్పుడే నిద్రపోయాడు పాలు తాగేసి. ఇంక ఇప్పుడు ఇలాగే నిద్రపోతాడా లేసి ఆడతాడా తెలీదు, చూడాలి. ఇంకా బాబు అయితే ఇప్పుడే బొజ్జున్నాడు. నాకైతే ఇంకా బాబు వాష్ చేసుకున్న క్లాత్స్ అన్నీ మార్నింగ్ ఇవన్నీ ఉన్నాయి, ఇవి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే బాబు క్లాత్స్ అన్నీ వాష్ చేసాను, అవి ఆరేసి రావాలి. బాబు అయితే నిద్ర పెడుతున్నాడు చూసారు కదా.
సో నేనైతే ఇప్పుడు ఇక్కడితో వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా. సో ఇంకా నాకైతే చాలా పని ఉంది. ఏదో చేసుకుని పడుకునేసరికి నాకు చాలా టైం అవుద్ది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.